హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ కుమార్ అశోక్ కుమార్ బాబుని మన కుమార్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ అందరూ చూస్తున్నారు. నాకు తెలుసు ఇప్పుడు ఈరోజు మనతో పాటు ఉన్నారు మేడం. ఈమె ఏ మేడమో ఈమె ఎవరో నాకైతే ఏం తెలియట్లే. ఈమెతో ఏం మాట్లాడినా నేను అది కాదంటది ఇది కాదంటది ఏందో, కానీ సినిమా ఫీల్డ్లో మాత్రం 30 ఏళ్ళుగా ఉంది. నేను పుట్టక ముంటాల్సింది. ఒకసారి ఈ మేడంతో చిన్న ఇంటర్వ్యూ కాస్త పర్సనల్గా చేద్దాం ఇంటర్వ్యూ. నేను 30 ఏళ్ళుగా లేను, 30 ఏళ్ళు పెచ్చుంటది మేడం. అందుకే అవును నాకు 30 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి 30 ఏళ్ళు. నేను అజంగా మీరు 30 సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో ఉన్నారా అన్నట్టుగా ఉన్నారని చెప్పా. లేదు లేదా ఎప్పుడు నుంచి ఉన్నారు? ఎప్పుడు నుంచి ఉన్నారు సినిమా ఫీల్డ్? సినిమా ఫీల్డ్ అని కాదు, సినిమా ఫీల్డ్ ఏం కాదు మేడం. ఇప్పుడు మీకు బాలకృష్ణ పక్కన చిరంజీవి పక్కన హీరోయిన్గా ఛాన్స్ వస్తే చేస్తారా చేయరా? షోకులాపు నీకు కూడా పూజా హెగ్డే పక్కనే హీరో అబ్బా మేడం థ్యాంక్స్ మేడం. ఓ సారీ వదిలే అంటే హక్కి చేద్దాం అనుకున్నా మేడం. సారీ మేడం. ఏం చేస్తున్నాను ఇంకా ఎవరు? సాయి పల్లవి పక్కన, సమంత పక్కన, శృతి హాసన్ పక్కన, ఈ మధ్య ఎవరు ఈ శ్రీలీల పక్కన ఒక్కసారి నా రొమాంటిక్ క్యారెక్టర్ చేయాలి లవర్ బాయ్గా చేసి చచ్చిపోవాలి కోరిక. సరేలే పీడబోతుంది. చాలా మంది లేడీస్ అందరూ ఉన్నారు ఫ్యాన్స్ నాకు. సూపర్. ఊరికి నేను సారీ. ఓహో మేడం మీరు జోకులు వేస్తారా? సెకండ్ అండి మేడం వద్దు కనపడదు ఎవరికి ఆమె సెకండ్ కావాలి. ఇంకోటి ఏంటంటే ఈ మేడం ఇప్పుడు మనం పర్సనల్గా చేయబోతున్నాం కాబట్టి ఏంది ఇంటర్వ్యూ. ఒక ఫస్ట్ క్వశ్చన్ మేడం, మీరు పొద్దున్నే ఎన్ని కేజీలు టిఫిన్ తింటారు? కేజీలు తినే రకం కాదమ్మా, జస్ట్ అందరిలానే తింటా. 2 ఇడ్లీలు 2 బోండా లేకపోతే 2-4 ఇడ్లీ. నమ్మాలని పెట్టలేదు మేడం మేము చూస్తుంటే మీరు కొద్దిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అవును నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఉంటా. అవును నేను లావు ఉంటా, సన్నం ఉంటా, లావు దాన్ని ఏముంది. రిలాక్స్ మేడం, కూల్ డౌన్. మీరు లావు ఉండడం సన్నగా ఉండడం అన్నీ మీ చేతిలో ఉన్నాయి, కానీ ఒకసారి లావు అవడం ఒకసారి సన్న అవడం అది మీ చేతిలో లేదు. సరేనా? మేడం కాస్త విషకు ఒకటే, అందమైన అమ్మాయికి బ్రెయిన్ ఉండదు, బ్రెయిన్ ఉండే అమ్మాయికి అందం ఉండదు. మేడం మస్తు మస్తు ಹುಡುಗಿ ಬಂದ್ಲು ನಾನು ನಿನ್ನ ದೋಸ್ತು ಅಂದ್ರು. ఎంతకీ ఈమె తెలివైనా తెలివి తక్కువేనా నాకైతే ఏం అర్థం కావట్లే. సరేలేండి మేడం, మీరు మధ్యాహ్నం లంచ్లో మీరు ఎన్ని కేజీలు పెరుగు తింటారు? కేజీలు తినరయ్యా, కడుపు పట్టినంత తింటారు, నీలాగా కాదు. నువ్వు తింటావేమో కేజీలు, కేజీలు లెక్కలు ఉంటుంది. నేను ప్రతిరోజు 4 కేజీలు తింటా పెరుగు. సూపర్. మీరు ఒక పెరుగు ప్యాకెట్ 10 కేజీలు? ఒక ప్యాకెట్ ఏది 50 రూపాయల ప్యాకెటా, 100 రూపాయల ప్యాకెటా, 500దా, 30 రూపాయలదే, 10 రూపాయలు కనిపెట్టావా? 100 రూపాయలు ఎంత పెరుగు ప్యాకెట్లు ఉన్నాయి మేడం, మీకు తెలియదు? బకెట్లు ఉన్నాయి, పెరుగు ప్యాకెట్లు ఉన్నాయి. ఓకే మీరు ఇది తింటారేమో అనుకున్నా, బకెట్ తీసుకుని తింటారేమో, బకెట్లు వేసుకుని తింటారేమో అనుకున్నా. సీరియసా? సరే చెప్పండి మేడం. సారీ మేడం కాస్త సీరియస్ అయింది. ఓకే ఇంకో క్వశ్చన్. ఇప్పటిదాకా ఇది అడగకూడదు, ఎంతమంది ప్రేమించారు మేడం? దేని క్వశ్చన్? అంటే మీరు ఎవరు ప్రేమించలేదా రియాలిటీలో? నా ఫ్యామిలీని ప్రేమిస్తా. ఇంకా నెక్స్ట్ నా ఫ్రెండ్స్. ఇంకా అంటే నాలాంటి అందమైన అబ్బాయిలు ఎవరైనా మీరు ప్రేమించారని, నాలాంటి అందమైన అబ్బాయిని ఎప్పుడైనా మీరు ప్రేమించారా? సారీ నేనంటే అంత ఓకే రిలాక్స్. ఇప్పుడు ఒక క్రిటికల్ క్వశ్చన్. అదేంటంటే మేడం, మిమ్మల్ని మేడం మీకు సినిమాలో ట్రై చేయాలని హీరోయిన్ అవ్వాలా అనే ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది? హీరోయిన్ ఏంటి పిచ్చా నీకు? అంటే మీరు హీరోయిన్ కాదా? అంటే చూడడానికి కొద్దిగా గ్లామర్గా అందంగా చూడడానికి అనుష్కలా ఉండదు మేడం, అందుకని అడిగా. నిజం చెప్పండి మేడం, అనుష్కలా ఉందా లేదా చెప్పండి? సేమ్ అనుష్కలాగే ఉంటుంది, లేదా నందితలాగా, లేదా ఆర్తి అగర్వాల్ లాగా, లేదా రావులేలాగా, పోనీ సాయి పల్లవి వాళ్ళతో ఎందుకు? అసలు మీరు ఏమవుతారు మేడం?
మేడం నేను చెప్పండి, మీ మనసు హీరోకి అవ్వాలందా లేదా చెప్పండి. అరే హీరోయిన్ ఏంటమ్మా నా ఏజ్కి? ఒక్కవేళ ఎవరైనా వచ్చి నువ్వు హీరోయిన్ లాగా చెయ్యాలా, ఒకవేళ చిరంజీవి బాలకృష్ణ వచ్చి నువ్వు ఖచ్చితంగా మా సినిమాలో హీరోయిన్ చెయ్యాలి అంటే మీరు చేస్తారా చేయరా? చేయను. ఏ కారణమే? వాళ్ళు అడగరు కాబట్టి. ఒకవేళ అడిగారే అనుకోండి, చేస్తారా చేయరా? అరే ఎందుకు అడుగుతారబ్బా? ఒక్కవేళ అడిగారే అనుకోండి, పరిస్థితి బాగాక సినిమా ఫీల్డ్లో అందరూ పారిపోయి హీరోయిన్లకి ఎవరికి యాక్టింగ్ రాక, మీలాగా డ్యాన్స్ రాక, మీ అంత ఎక్స్ప్రెషన్స్ రాక, మీరు ఫేమస్ అయిపోయి మీరు వాళ్ళని డామినేట్ చేసి మీ అందంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడు. అంటే ఇప్పుడు మీరు అందంగా లేదు ఫిక్స్ అయ్యారా? ఇంకో క్వశ్చన్ అడుగుతా. అంటే ఈ క్వశ్చన్ వద్దంటారా? చూశారు కదా, ఈ క్వశ్చన్కి మేడంకి మీరు ఆన్సర్ చేయండి. ఇంకో క్వశ్చన్, ఓకే, మీరు పెళ్లి కాక ముందు ఎవరినైనా ప్రేమించారా? పర్సనల్ విషయాలు అడగదు. పోనీ పెళ్ళిన తర్వాత ఎవరైనా ప్రేమించారా? నా భర్తని. ఓకే, ఇప్పుడు మీరు మీ భర్తని ఏ సినిమా హీరోతో పోల్చుకుంటారు? ప్రతి భార్య ప్రతి హీరోకి ఒక అనుష్కని. అవును. కట్టా మళ్ళీ కట్టానా? సరే, మళ్ళీ ఇది కూడా వద్దంట మేడంకి. ఇంకా లాస్ట్ అది కాదు, ప్రతి భర్తకి తన భార్య ఎప్పుడు హీరోయినే, ప్రతి భార్యకి ప్రతి హీరోనే. ఓహో, అవునా? సరే మేడం, మీరు మీ లైఫ్ డ్రీమ్ 50 మంది పిల్లల్ని కనాలని నేను విన్నాను. మీరు ఎంతమంది పిల్లల్ని కనాలని అనుకున్నారు అప్పట్లో? పిచ్చా నీకు? కొంచెం పిచ్చెక్కింది నీకు? మేడం, ఇంటర్వ్యూ అంటే ఏంది? పర్సనల్ ఇంటర్వ్యూ ఇది. 50 మంది ఇప్పటిదాకా జనాలు చూసిన ఇంటర్వ్యూలన్నీ వేరు, ఈ ఒక్క ఇంటర్వ్యూ వేరు. ఇది ఒక స్పెషల్ ఇంటర్వ్యూ, ఇది ఒక పర్సనల్ ఇంటర్వ్యూ, ఇది ఒక కుమార్ గారి ఇంటర్వ్యూ, ఇది నా ఇంటర్వ్యూ, ఇది నా ఛానల్లో, ఇది నా పర్సనల్ ఇంటర్వ్యూ. ఇంక నుంచి ప్రతి ఒక్కరితో నేను ఇలాగే చేస్తా, అనుష్కతో ఇలాగే చేస్తా, శ్రీలీలతో ఇలాగే చేస్తా ఇంటర్వ్యూ, తమ్మనాతో ఇలాగే చేస్తా, కాజల్తో ఇలాగే చేస్తా ఇంటర్వ్యూ. అసలు నా ఫేస్ వాల్యూ అంటే ఏంది? నేను ఫేమస్ అయిపోయా, ప్రతి ఒక్కరు నాతో ఇంటర్వ్యూ చేయాలి. ఆన్సర్ టెల్ మీ ఆన్సర్. క్వశ్చన్ రాంగ్, నేను ఆన్సర్ చెప్పలేదు. సరే, ఇంకా అన్నీ ఆపేద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ మీ ఎయిమ్ ఏంది? మీ గోల్ ఏం చెప్పండి. గోల్ అంటే ఏం లేదు. అంటే మీ లైఫ్లో ఏ గోల్ లేదా? లేదు. గోల్ ఉంటేనే బ్రతకాలా, లేకపోతే బ్రతకొద్దా? చూశారు కదా, మేడంకి ఒకసారి బిజినెస్ మ్యాన్ సినిమా చూపిద్దాం, తర్వాత అర్థం అవుతుంది. సరే, ఇలాంటి వాళ్ళు గోల్డ్ లేనోళ్ళు, అసలు ఏవి లేనోళ్ళు దయచేసి సినిమా ఫీల్డ్ వదిలి పారిపోండి. సరే మేడం, మీరేమో చెప్తారు చెప్పండి. ఏం లేదు చెప్పడానికి. అంటే మీకు ఏమి లేవు అసలు మాట్లాడడానికి? ఏం లేదు. ఏదో నువ్వు వచ్చినావు, కూర్చోమన్నావు, ఏదో మాట్లాడమన్నావు, 2 మాటలు మాట్లాడుతున్నావు. సరే మేడం, పోయండి, తిని పడుకోండి సరేనా? ఓకే.